హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు లోకల్ డిస్కవరీ యూట్యూబ్ ఛానల్. అభిమానం చూపించటం అనేది అందులో మన ఆంధ్ర వాళ్ళు ఎప్పుడూ ప్రత్యేకమే. ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ప్రజలకు ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నారు. అంతటి శ్రద్ధ కలగడానికి కారణమైన ఆ రాజకీయ నాయకుని కోసం ఈరోజు మనం తెలుసుకుందాం. ఆయన మరెవరో కాదు, ద పవర్ స్టార్, ద పొలిటీషియన్, ద గ్రేట్ హ్యూమన్ బీయింగ్, జనసేనాని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఈయన కోసం ఏమి చేసినా, ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జనసేన పార్టీ 2014లో మార్చి 14వ తేదీన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు స్థాపించారు. ఈయన మొదటి మీటింగ్లో కాంగ్రెస్ వ్యతిరేకత ఈ పార్టీ యొక్క నినాదంతో ప్రారంభించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు బాగుపడాలంటే రాజకీయ జవాబుదారీతనం కావాలి. ఇది జనసేన యొక్క మిషన్. అలాగే కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషలను గౌరవించే సాంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విమర్శించని జాతీయవాదం, అవినీతిపై రాజీ లేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం, ఇవి జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు. ప్రతి పౌరుడికి న్యాయం జరగాలి అనే ఉద్దేశ్యంలో శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు త్రికరణ శుద్ధితో పనిచేస్తారు. ఆయన 2019 ఎన్నికల్లో నేరుగా ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసినప్పటికీ కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. ఎన్నో విధాలుగా ఆయన అనేక రకమైన విమర్శలకు గురయ్యారు. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకలు కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. రే సన్నాసి నరసన్నాసి, నాకు పొడాక నాలుగు చీలేస్తా మళ్ళీ. ఏ రోజు కృంగిపోలేదు. అసెంబ్లీ గేటును కూడా తాకలేరని చెప్పి అసభ్యకరమైన మాటలతో ఆయనపై మానసిక దాడి చేసినా కూడా ఏ రోజు ఆయన కుంగిపోలేదు. పవన్ కళ్యాణ్ గారు మానవత్వం కలిగిన మనిషి. ఆయన ఆలోచన శైలి విధానంతో ఏ రోజు వెనకడుగు వేయకుండా నడుస్తున్న గవర్నమెంట్కు సవాలుగా 21 చోట్ల పోటీ చేసి 21 చోట్ల కూడా విజయం సాధించారు. పిఠాపురం శాసనసభ స్థానం నుంచి 70,354 ఓట్ల మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టబోతున్నారు. అంతేకాకుండా డిప్యూటీ సీఎంగా హోదాని కూడా స్వీకరించారు. తెలుగుదేశం నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు ఆయన వయసుకి, ఆయన రాజకీయ అనుభవానికి విలువివ్వాలని పిలుపునిచ్చారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అంతేకాకుండా ఆ పోరాటంలో ఆయన నడుస్తున్న గవర్నమెంట్కి దీటుగా న్యాయ పోరాటం చేశారు. ఇటీవల 2024లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలతో పొత్తు పెట్టుకుని ఒక కూటమిగా పోటీ చేశారు. ఆ కూటమికి ప్రధాన కారణం జనసేనాని. పోటీ చేసిన 21 చోట్ల గెలిచి సంచలనం సృష్టించింది ఈ జనసేన పార్టీ. అంతేకాకుండా అమరావతి రైతులకు ఎన్నో రకాల సహాయాన్ని చేశారు. 800 కోట్ల విలువ చేసే గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ వెస్ట్ గోదావరిలో నెలకొల్పబడుతుంది. దీనివల్ల చుట్టుప్రక్కల జలవనరులపై, అక్కడ నివసించే ప్రజలపై దుష్ఫలితాలు గురించి అటు ప్రభుత్వం కానీ ఇటు ఫ్యాక్టరీ యాజమాన్యం కానీ ప్రజలకు తెలుపలేదు. ఇది భద్రతా నియమాలకి విరుద్ధమని ఆరోపించారు. ప్రజలు ఎంతో పోరాటం చేసి చివరి ప్రయత్నంగా ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని చేరారు. ఈ సమస్యపై ఆయన అధ్యయనం చేసి పవన్ కళ్యాణ్ గారు ఫ్యాక్టరీని వేరొక చోటకి మార్చవలసిందిగా సూచించారు. మార్చి 17న నాటితో ఫ్యాక్టరీ నిర్మాణం నిలిపివేశారు. ఇలా ఆయన వరకు చేరిన ప్రతి సమస్యని ఆయన పరిష్కరించుకుంటూ వస్తూనే ఉన్నారు. అంతటి అభ్యుదయ భావాలు ఉన్న వ్యక్తిని గెలవాలి, గెలిపించుకోవాలి అని ఆంధ్ర ప్రజలు ఎంతో మనస్ఫూర్తిగా, నిష్పక్షపాతంగా ఓట్లు వేసి గెలిపించడమే కాకుండా ఆయన గెలుపు కోసం ఎన్నో రకాల పూజలు, పునస్కారాలు, మొక్కులు, ముడుపులు, దేవతా ఆరాధనలు చేస్తూ ఉన్నారు. గెలిచిన తర్వాత మొక్కులు, ముడుపులు చెల్లించుకోవడానికి ఆయన అభిమానులు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దర్శనార్థం వెళ్లడం, కాలినడక దర్శనం, మోకాలితో మెట్లు ఎక్కడం, తలనీలాలు సమర్పించడం,
అన్నదానాలు చేయడం, కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం జనసేన పార్టీ మీద, అలాగే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి స్థాయిలో ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని భక్త మహాజనులు వారి అభిమానాన్ని చాటి చూపుతున్నారు. కలియుగ దైవమైన ఆ ఏడుకొండలవాడు ఆయన యొక్క దివ్యమైన అనుగ్రహాన్ని జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారి మీద కురిపించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అభిమానులు మొక్కిన మొక్కుల వలన కాని ఎవ్వరూ ఊహించని స్థాయిలో గెలుపును కైవసం చేసుకున్నారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. కేవలం తిరుపతిలో మాత్రమే కాకుండా విజయవాడ, శ్రీశైలం, తలుపులమ్మలోవ, అన్నవరం, చిన్న తిరుపతి, వాడపల్లి ఇలాంటి అనేకమైన విశిష్టత కలిగిన దేవాలయాలలో, వారి గ్రామాలలో, గ్రామ దేవతల ఆలయాల వద్ద వారి నమ్మకాలతో కూడిన దేవత ఆరాధనలు, మొక్కులు, ముడుపులు చెల్లించుకుంటూ పవన్ కళ్యాణ్ గారిపై అభిమానాన్ని చాటి చూపుతున్నారు. ఆంధ్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారిపై నమ్మకంతో, వారి భావి తరాల భవిష్యత్తు బాగుంటుందన్న ఆశతో వారి అభిమానాన్ని ఓట్లు వేసి చూపించడమే కాకుండా శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పూర్తి స్థాయిలో ఉండాలని స్వామివారిని వేడుకుంటున్నారు. ఆ కలియుగ వెంకటేశ్వరుని ఆశీస్సులు పుష్కలంగా లభించాయి మన ఆంధ్ర ప్రజలకి. ఫైనలీ మా వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి క్వాలిటీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో కొత్త వీడియోలు మీకు అందించడంలో మేము ఎప్పుడూ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.